నమస్తేనా. నమస్తేనా. చూసినావా న్యూస్? అన్నా న్యూస్ చూసినానా? ఏమనిపించింది? హర్ష సాయి మీద నిజం అబద్ధం అంటావా? అది ఫేక్ అన్న. ఎలా చెప్తావు ఫేక్ అని? ఫేక్ అని ఎలా చెప్తున్నంటే, ఇప్పుడు హర్ష సాయి చాలా మందికి మంచి చేసిండన్న. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మంచి ఉన్నది, ఆయనకి మంచి పేరుంది, లైఫ్ లో ఉన్నాడు, అన్ని చేస్తాడు, ప్రజలను ఆదుకుంటాడు. ఇప్పుడు గుడ్డి వాళ్ళని, ముసలోళ్ళని, మొక్కోళ్ళని అందరిని చాలా మందిని ఆదుకున్నాడు. బయట వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, అన్ని బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు, అన్ని చేసినాడు. ఆ తప్పేంది చేస్తారన్నా? ఎందుకు చేయకూడదు అనేది పాయింట్ కదా. ఇప్పుడు చాలా మంది, కొంతమంది స్వామీజీలో లేకపోతే కొంతమంది పొలిటీషియన్స్ వాట్ ఎవర్, కొంతమంది మంచి అన్న ముసుగులో ఎంతో దండాలు చేస్తుంటారు. అంటే ఎందుకు? సరే, రియల్ లైఫ్ సినిమా ఫీల్డ్ వేరు చేసినా కొన్ని సినిమాల్లో మనం చూసాం, పాసిబిలిటీస్ మాత్రం మాడుతున్నాను నేను. ఏంటంటే మంచి అన్న ముసుగులో ఉంటారు, తీరా చేసేటి ఎంత కిందంతా ఎలా ఉంటది అంటే మొత్తం మాఫియా నడిపిస్తుంటారు కదా. సో అలాగే చేసి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు జానీ మాస్టర్ మొన్నటి వరకు మంచోడు అబ్బా, మొన్నటి వరకు చాలా గొప్పోడు, చాలా మంచోడు. ఈ రోజు అమ్మాయిపై కేసు పెట్టేదా తెలియలేదు, ఆయన అసలు రంగు, ఆయన అసలు రూపం ఏంటనేది. సో ఉన్న వార్తల ప్రకారం, వస్తున్న వదంతుల ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం జానీ మాస్టర్ తప్పు ఉంది కాబట్టి పారిపోయాడు అనిపించింది. ఓకే, జానీ మాస్టర్ పక్కన పెట్టి మాట్లాడదాం. హర్ష సాయి గురించి. హర్ష సాయి ఇప్పుడు బయట చాలా మంచి చేసిండన్న, ఓకేనా. ఇప్పుడు డబ్బు, ఈ అమ్మాయి దగ్గర డబ్బు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు అని చెప్పి కేసు పెట్టింది కదా. కేసు పెట్టి నన్ను చెకా చేసింది కేసు పెట్టింది కదా. ఇప్పుడు ఇండ్రోలో ఇప్పుడు ఒకప్పుడు పెద్ద హైప్ లో ఉన్నాడు హర్ష సాయి, అన్ని చేసిండు, అన్ని ఉన్నది, ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న విషయంలో అంటే మామూలుగా ఫ్రెండ్లీకి పరిచయం ఉంటుంది అన్న, ఫ్రెండ్లీకి పరిచయం అంటే ఫ్రెండ్లీ తిరుగుంటారు, ఫ్రెండ్లీగా కాఫీ షాప్ కి ఏదో ఎందుకు వెళ్ళి ఉంటారు, ఏదో హైప్ లో అడుగుంటది, బట్ ఏదో నాకు ఇది కావాలి అది కావాలని అడుగుంటది. వాడు ఈయన ఉంటాడు, దానికోసం కేసు పెట్టి ఉండొచ్చు కదా, నాకు అది కావాలి ఇది కావాలని కేసు పెట్టి ఉండొచ్చు కదా. నా పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి తన ఒళ్ళు, తన పరువు, తన ఒళ్ళు మొత్తం అట్లా అయింది, ఇది అయింది, అది అయింది అని చెప్పి ఫేక్ కేసు అయితే పెట్టలేదు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందబ్బా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరమ్మా నువ్వు అంటారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత అయ్యా నా పరిస్థితి అని చెప్పుకుంటది, ఏమేం జరిగాయి అమ్మా అన్నప్పుడు ఆవిడ మొత్తం డీటెయిల్ చెప్పింది. నా మీద అత్యాచారం చేశాడని చెప్పుకుంది, నా మీద నా న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పింది, నా దగ్గర డబ్బు తీసుకున్నాడని చెప్పింది. డబ్బు సరే ఓకే, ఫేక్ ఎలిగేషన్ అనుకుందాం కాసేపు. నా దగ్గర నా న్యూడ్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయని, నా మీద అత్యాచారం చేశాడని ఒక ఆడది డేర్ చేసి చెప్పుకోగలదా పోలీస్ స్టేషన్ లో? చెప్పింది అంటే నిజం ఉంటేనే కదా అంట. నేను నిజం ఉంటేనే చెప్తాదా? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నిజం ఉంటేనే చెప్పింది అంటున్నావు, ఓకే. ఇప్పుడు నిజం ఉంటే చెప్పిందని చెప్పినప్పుడు ఆమె చేసినప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడు చెప్పినా ఏ టైంలో చెప్పినా చెప్పడం అయితే నిజమే కదా. అంటే నిజం అంటే ఇప్పుడు ఆమె చేసిందో లేదో తెలియాలి కదా. నేనేమంటున్నా, నా పాయింట్ ఏంటి బ్రదర్, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మొన్న కూడా జానీ మాస్టర్ ఇష్యూలో 5 సంవత్సరాల తర్వాత చెప్పింది, 5 సంవత్సరాల తర్వాత చెప్పింది, అప్పుడు ఎందుకు చెప్పలేదు అని నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడు చెప్తే ఏముంది? ఇప్పుడు తప్పు జరిగిందా లేదా? తప్పు అయితే జరిగింది, తప్పు అందరూ అగ్రీ చేస్తున్నారు, తప్పు జరిగిందంట. కానీ 5 సంవత్సరాల తర్వాత చెప్పిందండి. 5 సంవత్సరాల తర్వాత చెప్తే పోలీస్ కేసు ఎందుకు తీసుకున్నాడు అంట? అమ్మా నువ్వు ఎప్పుడెప్పుడో జరిగిందని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, వెళ్ళిపో అంటున్నాడా? లేదుగా, ఆగుతున్నాడు, కేసు తీసుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు. ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయన్న, రీ ఓపెన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు హర్ష సాయి మంచి హైప్ లో ఉన్నాడు అంటే, ఇప్పుడు బయట డబ్బు సంపాదిస్తున్నాడు, మంచి పేరు ఉంది, అందుకనే ఇప్పుడు కేసు ఉంది కదా. కేసు అందుకనే ఇప్పుడు ఈ అమ్మాయి తొక్కేద్దా అని చెప్పేసి, తీసుకుందని చెప్పేసి కేసు పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అనుకోవడం ఓకే. నేనేమన్నా హర్ష సాయిని డౌన్ ఫాల్ చేయడమే తన ఉద్దేశం అయితే, తను రకరకాల అంటే నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నాకు ఈ ఛాన్స్ ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు అని చెప్పేసి హైప్ లో చెప్పిందని చెప్పేసి నేనేమనుకుంటున్నా, ఛాన్స్ ఇవ్వలేదు, ఓకే, ఛాన్స్ ఇవ్వలేదు పక్కన పెడదాం కాసేపు. సేమ్ జానీ మాస్టర్ ఇష్యూ కూడా సేమ్ ఇదే. ఏంటి, నాకు అవకాశాన్ని ఇప్పిస్తానని చెప్పి నన్ను శారీరకంగా వాడుకొని నాకు ఎలాంటిది ఇవ్వలేదు అని అంటున్నాడు. నేనేమంటున్నా, నువ్వు ఓకే, నువ్వు ఇప్పుడు తనను ఏదో శారీరకంగా అడిగావు, ఫిజికల్ అటాచ్మెంట్ అడిగావు, అడిగిన దానికి న్యాయం చేయి. నువ్వు తీసుకున్న దానికో లేకపోతే నువ్వు పొందిన లాభం ఏదైనా ఉంటే దానికి తగ్గ లాభం ఏదో ఒకటి ఇవ్వు తనకి, తనకు పని కల్పించడమో ఏదన్నా. అంతేగాని నేను అడిగినప్పుడల్లా ఇవ్వలేదన్నంత మాత్రాన నువ్వు ఇష్ట ప్రకారం తన జీవితాన్ని క్రింజ్ చేయాలని, నలపాలని, లేకపోతే తను ఏదైనా ట్రబుల్ చేయాలని, తనని నీ గ్రిప్ లో పెట్టుకోవడం కోసం తనని చిత్రహింసలు పెడితే ఏ ఆడదైనా కామ్ గా ఉండదు కదా. చిత్రహింసలు ఎందుకు పెడతాడన్నా? ఇప్పుడు ఆమె ఓకే అంటే కదా చిత్రహింసలు పెడతాడు. ఆమె ఓకే అవ్వకుండా ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను ఇట్లా చెకా చేసిండు, మన ఇట్లా నన్ను వాడుకున్నాడు, ఇట్లా వీడియోలు చేసిండు అని చెప్పేసి అంటున్నావు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందన్నా, నాకు ఒక అమ్మాయి తెలియదు, ఓకేనా. ఆ అమ్మాయి నన్ను పరిచయం అయితేనే కదా నేను అమ్మాయిని అట్లా చేసేది, కరెక్ట్ అవునా కదా. ఇప్పుడు అమ్మాయికి అప్పుడు బుద్ధి ఉండాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంత ఎందుకు అబ్బా, మనం కొన్ని పెళ్లిళ్ళ విషయానికి వద్దాం. కొంతమంది ప్రేమించేటప్పుడు బాగానే ఉన్నారు, పెళ్ళైన తర్వాత ఎందుకు విడిపోతున్నారు?
ఏదో చిన్న మిస్టర్ అండర్స్టాండింగ్ జరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రేమించుకునేటప్పుడు అందరూ ఓకేగా, అందరికి అందరూ ఓకే. ఇప్పుడు మనకు ఇప్పుడు నాకే గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, మనకి నేను ఓకే పెళ్లికి ముందు యాజ్ లవర్ గా ఉన్నప్పుడు, పెళ్లి చేసుకునే టైంకి ఏంటంటే శత్రువులాగా అయిపోతాయి ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల. ఓకే, సో ఇక్కడ కూడా తను జానీ మాస్టర్ వాట్ ఎవర్ ఇప్పుడు హర్ష సాయిను నమ్మి తన శరీరాన్ని అర్పించుకున్నప్పుడు వీళ్ళు దాన్ని కాపాడుకోవాలి, అర్థమైందా? అంతే తప్ప వేరే ఇదిగా వెళ్ళి లేకపోతే వేరే రకంగా ఉండి, ఇప్పుడు కొంతమంది ఏంటి తెలుసా, లవ్ చేసేది కొంతమంది డబ్బు చూసి లవ్ చేస్తున్నారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. వాడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లవ్ చేస్తున్నారు, లేదంటే దీనికి ఆస్తుంది అమ్మాయికి ఆస్తుంది అంటే వీడు లవ్ చేస్తున్నాడు, ఈ కైండ్ ఆఫ్ ఉంది. సో వీళ్ళు ఈ సెలబ్రిటీస్ గా ఉండి కొంత వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులుగా ఉండి వీళ్ళు ఇలాంటి చర్యలు పాల్పడితే వీళ్ళని అభిమానించే వాళ్ళు, వీళ్ళని అనుసరించే వాళ్ళు ఇలాంటి చర్యలకైతే వీళ్ళు కూడా ప్రలోభపడతారు కదా. నా వైఫ్ గా అయితే అన్న ఈ కేసు అయితే ఫేక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆమె తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ అక్షయ్ కూడా తప్పు చేసి ఉండొచ్చు. తప్పు ఉంటే అయితే శిక్షించమను, ఓకేనా? ఇప్పుడు అక్షయ్ తప్పు ఉందనుకో తీసుకెళ్ళి జైలు తీసుకెళ్ళమను, అదే ఏమైనా తప్పు ఉందనుకో ఏమన్నా కూడా తీసుకెళ్ళమను, ఓకేనా కదా? ఇప్పుడు అక్షయ్ తప్పు చేసిండు అనుకోవచ్చు, ఓకేనా? అక్షయ్ తప్పు చేసిండనా ఒక తీసుకెళ్ళి జైల్లో తీసుకెళ్ళి 14 రోజులు రెమ్యునరేషన్ పెట్టి ఎంక్వైరీ చేసి పట్టుకోమను, ఓకేనా? అదే ఈ అమ్మాయి ఫేక్ అనుకో, అంతే కదా? ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టింది కేసు కదా, ఈ అమ్మాయి కేసు ఎంక్వైరీ చేయమను, ఈ అమ్మాయి కేసు పెట్టింది రియలా ఫేకా అని తెలిసింది కదా, అవునా కదా? మీ అభిప్రాయం అయితే ఓవరాల్ ఫేక్ అనుకున్నా? నేనైతే ఫేక్ అనుకుంటున్నానా. అమ్మాయి నిజమైతే కేసు పెట్టమను, ఓకేనా? నేను నమ్మట్లేదు. ఒకవేళ హర్ష సాయి తప్పు చేసినట్టుగా రుజువు అయితే ఏంటి, దానికి రుజువు అయితే కేసు పెట్టమని జైలు తీసుకెళ్ళమని చెప్పానా? అంతేనా? శిక్ష పడినా మీకేం అభిప్రాయం లేదు? శిక్ష పడినా బాధ అనిపిస్తుంది అన్న. అక్షయ్ చాలా హెల్ప్ చేసిండన్నా. ఇప్పుడు బయట కేరళ కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, ఒడిశా, పరంపూర్ ఇవన్నీ చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ అక్షయ్ అంటే చాలాకి దేవుడు అన్న, బరాబర్ దేవుడు బయట ఎవరికన్నా. ఎందుకంటే అంత హెల్ప్ చేసిండు, అంత ఆదుకున్నాడు చిన్నపిల్లల్ని. కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఆ సహాయం చేస్తున్నాం అనే ముసుగులోనే బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించాడు అనేది ఒక వదంతు వినపడింది కదా. ఓకే, బెట్టింగ్ యాప్లు అందరు చేస్తారు, ఇన్స్టాలో బొచ్చారు మంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారన్న. వాళ్ళని కూడా పట్టుకో, మొన్నవాడు 50,000 సిరిగిండు, ఓకేనా? వాడు మొన్న ఏం చేసిండు, ఉన్నాయంటే డబ్బులు అంతా ఇసిరి కొట్టుకున్నాడు. మొన్న ఏం చేసిండు, రోడ్డు పాలై పోలీసులకు ఏం చెప్తున్నాడు, నన్ను బ్యాడ్ చేయకండి, నన్ను ఎడ్ చేయకండి అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు, ఓకేనా? అక్షయ్ కూడా బెట్టింగ్ యాప్లు సంపాదించి కూడా డబ్బంతా ఎవరు పెడుతున్నాడు, పేదవాడికే పెడుతున్నాడు కానీ బయట వాళ్ళకి వేరే అమ్మాయిలకు కానీ ఎవరికైనా పెట్టుకోవట్లే కదా, అవునా కదా? ఇప్పుడు సంపాదించినంత ఎవరు పెడుతున్నాడు, బయట వాళ్ళకి మన పేదవాళ్ళకి ముసలి మొత్తుకోలకే పెడుతున్నాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. నమ్మించడం తప్పే కదా. పెళ్లి చేసుకుంటా అని నమ్మించడం అంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. ఇప్పుడు ఆయన ఇష్టం, ఇప్పుడు చెప్పిండు అలా చెప్పినప్పుడు చేసుకుంటాడేమో, లేకపోతే ఆయనకేమో ఏదో తప్పు చేసి ఉంటుంది నాకు వద్దనే ఉంటాడు, అవునా కదా? ఇప్పుడు తను హర్ష సాయిపై ఇష్టపడడం తప్పే తను, కాకపోతే హర్ష సాయి నమ్మించడం పాపం కదా. నమ్మించడం పాపం అన్న, నేను ఏమంటలేదు. ఇప్పుడు ఈ నమ్మించడం పాపం, ఓకేనా? పెళ్లి చేసుకుంటానో లేకపోతే వాట్ ఎవర్ సినిమా ప్రొడ్యూస్ చేయమనో కట్నం రూపంలో తీసుకుంటానో వినపడుతున్నాయి. ఆ 2 కోట్ల కట్నం రూపంలో అడిగాడంట ముందుగా సినిమా పూర్తి చేయడం కోసం. సో ఇలా వినపడుతున్నాయి, రకరకాల వదంతులు వినపడుతున్నాయి. ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో నాకైతే తప్పు చేయలేని అనుకుంటున్నా, నా మనసుకి అయితే అనిపిస్తుంది. తప్పు చేస్తే శిక్షించమని, బరాబర్. నేను ఫ్యాన్ గా అయితే బాధపడతా, తప్పు చేస్తే బాధపడతా, ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.